ఉత్తమ ప్రమాణాలకి ఉన్నతమైన సంతృప్తిని ఆనందాన్ని జోడించినప్పుడే అది అద్భుతమైన సర్వీస్. అదిగో ఆనందంతో కొలువుల పండుగకు స్వాగతం పలుకుదాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వేలాది మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందాన్ని, వందలాది మంది విజేతల్ని ఒక చోటికి చేర్చి కొలువుల పండుగ నిర్వహిస్తోంది ప్రజాపాలనా ప్రభుత్వం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్దలందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. కెమెరాలో మన చిరునవ్వులు వస్తాయి, వీడియోలో చప్పట్లు కూడా వస్తాయి. ఆ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా, దీపావళి పండుగ మంగళవాద్యాలుగా మనం ఆనందంగా ఈ కొలువుల పండుగ ఒక అద్భుత సంప్రదాయం. ఇందాకే సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అంటున్నారు, మేము ఉద్యోగంలో చేరినప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ను సర్వీస్లో మొత్తం ఒక్కసారి రిటైర్ అయ్యేదాకా కూడా చూసే అవకాశం దొరకదు. అలాంటిది ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన అవకాశం ఏంటంటే మీ ఇమీడియట్ ఆఫీసర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారులు, పెద్దలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే సిఎస్ గారు, డీజీపీ గారు, మన స్పెషల్ సిఎస్ గారు, అందరికీ వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వారు వేదిక ఎక్కేదాకా చప్పట్లు మోగుతూనే ఉంటాయి, మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాం. దీపావళి పండగ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కొలువుదీరిన వేదిక. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక డెడికేషన్తో, డివోషన్తో, డిటర్మినేషన్తో సేవలిచ్చే నూతన ఉద్యోగులు కొలువైన వేదిక. గ్రూప్ 2 విజేతలందరికీ మరొక్కమారు గట్టిగా చప్పట్లతో తల్లిదండ్రులు దీవించాలని తెలియజేస్తూ, రైజింగ్ తెలంగాణ 1947 నుంచి 2047కి ఈ విజయ యాత్ర ముఖ్యమంత్రి గారి ఒక డ్రీము. 2047లో తెలంగాణ ఎలా ఉండాలి, ప్రభుత్వం కూడా ప్రజల్ని అడిగింది మీ కోరికలు ఏమిటి, మీ కాంక్ష ఏమిటి అని. మీరందరూ కూడా ఈ 2047కి కీలక భూమిక వహిస్తారని ఆశిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 ఈ జయధ్వానాలు దేశంలోనే కాదు ప్రపంచాన వినిపించాలని ప్రతి తెలంగాణ తల్లి తండ్రి తలెత్తుకొని నిలబడేలా సేవలు అందించాలని భావిస్తూ వేదిక భాషిస్తోంది పెద్దలందరితో. ఇప్పుడు మీ అందరికీ మార్గనిర్దేశనం చేస్తూ వారి అపార అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న గౌరవనీయులైన రామకృష్ణారావు గారు ఆనరబుల్ సిఎస్ గారి సందేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వేదికను అలంకరించినటువంటి అడ్వైజర్స్ మరియు సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి మా కుటుంబంలోకి ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తరపున, రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపున కష్టపడి ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భట్టి విక్రమార్క గారు, వారి మంత్రి సహచర్యులు అందరికీ పేరు పేరున నమస్సులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించడం, ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ కవి దాశరథి గారు రాసిన